సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వచ్చి 1 వీక్ అవుతూ ఉన్నా కూడా మన్హాని మన్హాని స్కూల్కి పిలుచుకొని రావడానికి కుదరలేదన్నమాట. ఎందుకంటే మేమున్న ప్లేస్కి స్కూల్ ఉండే ప్లేస్కి 1 అవర్ జర్నీ అనమాట. అండ్ వచ్చిన రోజు అలసిపోయామనేసి ఆగిపోయాము. నెక్స్ట్ 2 డేస్ తనకు ఫీవర్ కోల్డ్ ఉండింది, సో అందుకు రాలేదు. అండ్ నెక్స్ట్ థర్స్డే వాళ్ళ స్కూల్లో వాళ్ళు పిల్లల్ని బర్డ్ ప్యారడైజ్కి అయితే పిలుచుకెళ్ళారనమాట. మేము ఆల్రెడీ చూసాము, చాలాసార్లు వెళ్ళామనేసి నేను నేమ్ ఇవ్వలేదు. సో బర్డ్ ప్యారడైజ్కి వెళ్ళని పిల్లలకు ఆ రోజు స్కూల్ లేదు, సో అందుకు రాలేదు. అండ్ ఫ్రైడే ఓన్లీ 2 అవర్స్ మాత్రమే స్కూల్ ఉంటుంది కాబట్టి 2 అవర్స్ కోసం ఇంత దూరం జర్నీ చేయాలి. అండ్ ఆ రోజు స్టడీస్ ఏమి ఉండవన్నమాట, జస్ట్ నమాజ్ నేర్పిస్తారు చదవడం. సో అది ఇంట్లో నేను ఎట్లా చదువుకునేటప్పుడు తను చదువుకుంటుంది నాతో పాటు అనేసి ఫ్రైడే రాలేదు. సో సాటర్డే సండే హాలిడేస్. అండ్ ఈరోజు మండే అయితే స్కూల్కి వచ్చామన్నమాట. సో రావడానికి 1 అవర్ 10 మినిట్స్ అయితే పట్టింది స్కూల్కి వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికి. సో మన్హాని స్కూల్లో డ్రాప్ చేసి మేమైతే, ఇది హార్ట్ బీట్ అనమాట, బెడాక్ హార్ట్ బీట్. ఓకే, ప్లేస్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఓపెన్ థియేటర్ ఉంటుందన్నమాట. మూవీ అయితే ప్లే అవుతూ ఉండిందన్నమాట ఏదో. సో అక్కడ కాసేపు టైంపాస్కి అక్కడ కూర్చున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ వాల్యూ డాలర్ అనేసి ఉందన్నమాట. ఆ వాల్యూ డాలర్కి వెళ్ళి ఏమైనా కావాల్సినవి కొనుక్కొని తర్వాత మళ్ళీ మన్హాని పిక్ చేసుకొని ఇంటికి బయలుదేరడమే. ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైం 4:15 అవుతోంది. 5:15కి మన్హాన్ అయితే మన్హాన్ అయితే వదులుతారు. ఇటు నుంచి దారి లేదు, మనం అటు సైడ్ తిరుక్కొని వెళ్ళాల్సిందే. అబ్బా పిల్లలు. ఇంకా ఈరోజు స్ట్రోలర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. వీడేమన్నా ఒకవేళ నిద్రపోవడానికి స్ట్రోలర్ ఉంటే బాగుంటుంది అనేసి. ఓకే చలో వెళ్దాము. ప్లేస్ చూడండి ఎంత బాగుంది. ఇది హార్ట్ బీట్ అనమాట. అంటే ఈ ఏరియాలో గవర్నమెంట్ రిలేటెడ్ అమ్యూనిటీస్ లాగా, అంటే జిమ్, స్విమ్మింగ్ పూల్, ప్లే ఏరియాస్, ఓకే, క్లినిక్స్, పెద్ద పాలిక్లినిక్ హాస్పిటల్స్ చాలా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీ హాలిడేస్ టైంలో కానీ ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తారనమాట. లైబ్రరీ, ఇంతకుముందు లైబ్రరీ సింగపూర్లో పబ్లిక్ లైబ్రరీ అనేసి ఒక వ్లాగ్ పెట్టున్నాను, అది కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ఈ పిల్లలకి వ్యాక్సినేషన్కి అన్నిటికీ ఇక్కడికే వస్తారనమాట. బయట ఇలాంటిది पियानो अपना कुछ नहीं है माँ, निकाल वाली तो पियानो కూడా ఉంది చూడండి. మా హిబ్జు ఇప్పుడు ఏదో పియానోలో వాయిచ్చేస్తాడు, చూద్దాము. బయట ఇద్దరు బయట हल्लू कर रहे नहीं, हल्लू करना नहीं, मैं बुला ले चल लिया क्यों? हल्लू करता नहीं, बुला ले चल जाना. एक कर వస్తాచే. సో అది కూడా పబ్లిక్ పియానో అన్నమాట. ఎవరన్నా బాగొచ్చే వాళ్ళు బయట మా హౌ లవ్ యూ నొక్కో పియానప్ప.
ఎవ్రీ ఏరియాలో ఇలాంటి సెంటర్ ఒకటి ఉంటుందన్నమాట, యాక్టివ్ ఎస్జీ సెంటర్. బయట ఈ ఏరియాలో, ఇది బెడాక్ ఏరియాలో. ఇప్పుడు మేమున్న ఏరియాలో హౌగాంగ్ ఏదో, అది కొత్త ఏరియా కాబట్టి ఇంకా పేర్లు కూడా నాకు సరిగ్గా తెలియవు అనమాట. ఆ ఏరియాలో అయితే ఉన్నాయంట చాలా మంచిగా. పదండి అయితే ఫస్ట్ వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఇటు నుంచి వెళ్ళాలన్నమాట మన్హాని స్కూల్ పిక్ చేసుకోవడానికి. సో ఇదేనమాట వాల్యూ డాలర్. ఇంకా లోపల చాలా ఉంది, ఇటు సైడ్ లోపల వెళ్ళాలన్నమాట. పోదాము, తీసుకుందాము. సో అయిపోయిందన్నమాట వాల్యూ డాలర్లో షాపింగ్. ఇదో ఇక్కడ పెట్టున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాగ్ లోపల ఉందన్నమాట, నేనే తెచ్చుకున్నాను. సో ఆ బ్యాగ్లో అయితే పెట్టుకొని మన్హాన్ పిక్ చేసుకోవడానికి వెళ్దాం. స్లైడ్ అబ్ నైలే బేబీ. ఇంతకుముందు మేము ఫ్రూట్స్ తీసుకోవడానికి ఇక్కడికే వస్తున్నామన్నమాట. చాలా అబ్బా ఏం ఎండు ఉందండి నిజంగా. ఇది బ్యాంక్, పిఓఎస్బి బ్యాంక్. ఇది ఈ షెల్టర్లు లేకపోతే అయిపోయేది పని. హాట్ బీట్ చూడండి బయట నుంచి ఎలా ఉంది. నికాల్ బా. సో ఇలా నడుచుకొని వెళ్తున్నాను అనమాట మన్హాని పిక్ చేసుకోవడానికి. హిఫ్జు ఖిచక్ బైఠో, ఖిచక్ బైఠే బేబీ, ఖిచక్ బైఠో. దేక్ సామ్మే దేక్ స్కూల్ ఆగి. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మన్హా వాళ్ళ స్కూల్. ఒక హ్యాండ్తో హ్యాండిల్ చేయాలంటే స్ట్రోలర్ కష్టంగా ఉంది, ఎటంటే అటు వెళ్ళిపోతుంది అనమాట. అందుకు కెమెరా కూడా షేక్ అయిపోతుంది ఫోన్. ఎంత గ్రీనరీ, ఎంత బాగుంది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దిగిపోయింది. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వాక్ అయితే ఉంటుందన్నమాట అక్కడ హార్ట్ బీట్ నుంచి ఇక్కడికి. ఇంకా రోజు ఇదే పని మోస్ట్లీ. సరే పదండి పోదాం అయితే. कैसा था रे बेबी? మన్హాన్ అయితే పిక్ చేసుకున్నాము. షీ ఈజ్ సో టైర్డ్. హమారా నహీ రహో. సో ఇది స్కూల్ బేస్మెంట్ అన్నమాట. जिंगर घर को जाको मम्मा खिलाचो, वेफल होगा. हमारा फुआ आ रहे हैं माँ. बच्चे देख, तू भी पी पानी जरा. कैसा था रे आज स्कूल है? We make a perfume. Perfume. They give us. సో ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయితే పట్టిందనమాట మన్హా వాళ్ళ స్కూల్ నుంచి ఇక్కడికి రావడానికి. ఓ గాడ్. Actually, for going to school, 25 stops, and now we go to another
23 stops plus 9 stops. 32 stops. That is a lot of that. Actually, చల్ రే పప్పా ఉదర్ హి. ఓకే హబీబ్ అక్కడ అటు సైడ్ దిగుతారన్నమాట, ఆయన అక్కడ దిగారు. మనం పదండి ఇంకా ఇంటికి. అదో ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళాలన్నమాట మనం.